కొమరంభీం జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. మాజీ డీసీసీ విశ్వప్రసాద్ వర్గానికి చెందిన 200 మంది నేతలు గాంధీ భవన్ గడప తొక్కగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొమరంభీం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణను బర్తరఫ్ చేసి అధిష్టానం స్థానికులకు అవకాశం ఇవ్వాలని మాజీ డీసీసీ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న వైరానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందనని పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. సీనియర్ కార్యకర్తలని సీనియర్ కార్యకర్తలని కొమరంభీం జిల్లాలో కాంగ్రెస్ వర్గ పోరు పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. మాజీ డీసీసీ విశ్వప్రసాద్ వర్గానికి చెందిన 200 మంది నేతలు గాంధీ భవన్ గడప తొక్కగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇదే విషయం సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు. బ్రాహ్మణి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వర్గ విభేదాలు గాంధీ భవన్ చేరాయి. ఈ రోజు మాజీ డీసీసీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి విశ్వప్రసాద్ వర్గానికి చెందినటువంటి సుమారు 200 మంది నాయకులు, అదేవిధంగా విశ్వప్రసాద్ గాంధీ భవన్ ముట్టడికి ఈ రోజు బయలుదేరి రావడం జరిగింది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి వర్గ విభేదాల దీనికి కారణం అని చెప్పేసి కూడా మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఏదైతే ర్యాలీగా రావడం జరిగిందో 200 మంది రాగానే అప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. గాంధీ భవన్ లోపలికి వారిని అనుమతించలేదు. ఆ సమయంలో మంత్రి సీతక్క ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె లోపల ఉన్నది. అక్కడ చాలా మంది కార్యకర్తలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వీరిని గేటు బయటే ఆపడం జరిగింది. ప్రధానంగా ఈ అంతర్గత పోరుకు కారణాలు ఒకసారి మనం చూసినట్టయితే ఆ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి విశ్వప్రసాద్ ను తప్పించి ఏదైతే ఈయనకు కాకుండా ఈయన వర్గానికి కాకుండా ఆత్రం ఏదైతే సుగుణకు ఇవ్వడం జరిగిందో, సో ఈ నేపథ్యంలోనే అక్కడ వర్గ విభేదాలు అనేది ఒక్కసారిగా కూడా బగ్గుమన్నాయి. దీనికి సంబంధించి పార్టీ కోసం కష్టపడే తమ వర్గానికి సంబంధించి నాన్ లోకల్ వాళ్ళని తీసుకొచ్చి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా గురువుగా ఉన్నారు. ఆ నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లాలో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినా కూడా ఈ వర్గ విభేదాలు అనేవి బయటకు వస్తా ఉన్నాయి. ఒకరినొకరు విమర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే తాజాగా జిల్లా నుంచి రాష్ట్రానికి పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా ఈ యొక్క వర్గ విభేదాల వేడి అనేది తాకిందని మనం చెప్పొచ్చు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా డీసీసీ వర్గము, ప్రస్తుతం డీసీసీ వర్గం ఉన్నటువంటి వీళ్ళు కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఎవరైతే విశ్వప్రసాద్ వర్గం ఉందో గతంలో వారు డీసీసీగా ఉన్నప్పుడు సో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా ఇతరులకు వారు పెద్దపీట వేశారు కాబట్టి వారిని తప్పించి ఆయన స్థానంలో తమకు అవకాశం ఇచ్చారని చెప్పేసి కూడా ప్రస్తుత డీసీసీ వర్గం అయితే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య అక్కడ గతంలో కూడా మనం చూసాము, కుర్చీలు కూడా విసురుకునే స్థాయికి కూడా అక్కడ వర్గ విభేదాలు పెద్ద ఎత్తున ఆ జిల్లాలో మనకు కనిపిస్తా ఉన్నాయి. తాజాగా ఈ రోజు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి రావడం జరిగింది. ఒకవైపు ఇటు అక్కడ ఉన్నటువంటి వర్గ విభేదాలు అనేటువంటి వాళ్ళందరినీ తప్పించి అక్కడ డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆత్రం సుగుణను తప్పించి మళ్ళీ విశ్వప్రసాద్ కే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ అనుచరులందరూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కొమరంభీం జిల్లాలో నెలకొన్నటువంటి ఈ సంక్షోభాన్ని ఏదైతే ఇటు రాష్ట్ర నాయకత్వం కానివచ్చు, అదేవిధంగా ఇటు ఏదైతే ఏఐసిసి లెవెల్లో కానివచ్చు, ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్థానికంగా పార్టీ కోసం నిలబడి వారికే ఎవరైతే పార్టీ కోసం నిలబడ్డారో వారికే పగ్గాలు అప్పగించాలని చెప్పేసి కూడా విశ్వప్రసాద్ వర్గం రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఒక అల్టిమేటం జారీ చేసింది, తేల్చి తిప్పడం జరిగింది. వెంటనే ఆమెను తప్పించాలి అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మున్సిపల్ మరియు స్థానిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇట్లాంటి అంతర్గత కుమ్ములాటలు పార్టీ పై ఏదైతే ప్రభావం చూపిస్తారని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరిగితే సో వాటిపై కూడా వీటి ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. పార్టీని బతికించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వాలి తప్ప ఇలాంటి నాన్ లోకల్ వారికి పదవులు ఇవ్వద్దని చెప్పి కూడా విశ్వప్రసాద్ వర్గం అయితే డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే వారందరినీ కూడా పోలీసులు అయితే అక్కడి నుంచి తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.